నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అర్ధరాత్రి ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన విషవాయువు సమీప గ్రామస్తుల పాలిట కాళరాత్రిగా మారింది. ఆ విషాదం నుంచి కోలుకునే అవకాశం లేకుండా రెండో రోజు రాత్రి సైతం విషం చిమ్ముతూ స్థానికులను చీకట్లో పరుగులు పెట్టించింది. దిక్కుతోచక కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడేలా చేసింది. పేలుడు వల్ల మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే వదంతులు విశాఖ వాసులకు మూడో రోజు కూడా నిద్ర లేకుండా చేశాయి. ఇటు ఇంటికి రాలేక, కరోనా వల్ల అటు ఆత్మీయుల చెంతకు వెళ్లలేక వారు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అందమైన సాగర్ తీరాన ఉన్న విశాఖ ప్రజలు ఇంటికి దూరంగా భయంతో బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తుందని ఊహించి ఉండరు. ప్రాణం పోసే వాయువే అర్ధరాత్రి ఆయువు తీసే గరళంగా మారుతుందని భావించి ఉండరు. ఉపాధి కల్పిస్తుందనుకున్న పరిశ్రమ ఊపిరి తీసే విషంలా మారి జీవితాలను కోలుకోలేని దెబ్బతీస్తుందని అసలు అనుకుని ఉండరు. ఈ విషవాయువు తీవ్రత తరతరాలపై పెను ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పుడు ఆ గ్రామాల ప్రజలకు కంటిమీద కొనుకు లేకుండా చేస్తోంది. విశాఖ అనగానే తూర్పు నౌకాదళం, దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థలు గుర్తుకు వస్తాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరిశ్రమల చుట్టూ అల్లుకున్న జనావాసాలు, ఉపాధి కోసం పరిశ్రమలపై ఆధారపడిన లక్షలాది మధ్యతరగతి సామాన్య జనాభాలు, బతుకు పోరాటం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి వారు కాలుష్యంతో కలిసి చేస్తున్న సావాసం దర్శనమిస్తాయి. ఇందుకు ఎల్జీ గ్యాస్ లీక్ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. స్టైరిన్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12 మంది మృత్యువాత పడగా వందలాది మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఘటనే కాదు, గతంలోనూ అనేక విషాదాలు విశాఖ వాసుల్ని చుట్టుముట్టాయి. వైజాగ్ నగరానికే అత్యంత చేదు అనుభవం మిగిల్చిన ఘటన హెచ్పీసీఎల్ పేలుడు. 1997లో రిఫైనరీలో జరిగిన ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడు శబ్దానికే లక్షల సంఖ్యలో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అధికారికంగా అప్పుడు ఖాళీ చేయించిన వారి సంఖ్యే 1,00,000 వరకు ఉంటుంది. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీస్తే దొంగలు దొరికిన కాడికి దోచుకెళ్లడం వల్ల అన్ని విధాలా నష్టపోయారు నగరవాసులు. హెచ్పీసీఎల్ ఘటన నుంచి నగరం బయటపడడానికి దాదాపు 3 నెలలు పట్టింది. ఈ ఘటన నుంచి కోలుకున్న విశాఖ ప్రజలకు చేదు జ్ఞాపకంగా మిగిలింది స్టీల్ ప్లాంట్ పేలుడు. ఈ ప్రమాదంలో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలోనే మృత్యువాత పడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వేల ఎకరాల్లో విస్తరించి ఉండడం వల్ల నగరవాసులకు పెను ప్రమాదం తప్పింది. విశాఖలోని బీహెచ్ఈఎల్, మింధి పారిశ్రామిక వాడలు, ఫార్మాసిటీ, తాజా మెటెక్ జోన్ వృద్ధి చెందాయి. ఒకప్పుడు విశాఖ శివారు అనుకునే ఆర్ఆర్ వెంకటపురంలో ఎల్జీ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తోంది. ఇక్కడి నుంచి వెలువడే వాయువుల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు గతంలోనూ ఆందోళనలు చేశారు. వాటి వల్ల పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు అదే పరిశ్రమ స్థానిక గ్రామస్తుల పాలిట మృత్యు కేంద్రంగా మారింది. విశాఖలో పెను విషాదానికి కారణమైంది. దీంతో స్థానికులు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద ఆందోళనకు దిగారు. ఎల్జీ పాలిమర్స్ ను వెంటనే తరలించాలని నినాదాలు చేస్తూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు. చూసి మా ఊర్లోకి వచ్చి చూడమని బాబు, తుప్పలో ఎంతమంది ఉన్నామో, ఎన్ని దెబ్బలు కాసామో, పిల్ల పెళ్లి 29 ఇంట్లో డబ్బు పెట్టాను, బంగారం పోయింది, నేను కష్టపడి 3
3 గంటలకు వెళ్ళిపోతుంది. మా ఊరు కుర్రోళ్ళు అందరికీ తెలుసు. ఇక్కడ నుంచి అక్కడ నడుతుంది మద్దిలపాలెం వరకు 3 గంటలు. కరోనా అయినా సరే నేను డ్యూటీకి వెళ్ళిపోను. కూతురు పెళ్ళి అనేసి ఆ డబ్బు పోయింది, ఆ బంగారం పోయింది. బాబు మాకు సుఖాలు లేవు, దెబ్బలు తగిలినాయి. సొంత పిల్లలు పసి పిల్లలు ఎత్తుకోనాలా. నా కూతురు కళ్ళు మంటగా వాళ్ళ ఇంట్లో నెట్టాను వెళ్ళి అంటున్నాయి. ఏడు బాబు చెప్పండి, మా పరిష్కారం ఏంటో చెప్పండి, మా ఊరు పరిష్కారం ఏంటో చెప్పండి. 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే మా మనుషులు వచ్చేస్తారు. మాకు తల్లిని డబ్బులు వద్దా? ఆ కోటి ఇచ్చినా సరే మా మనుషులు రారు. చెప్పండి బాబు, మాకు న్యాయం జరిపించండి. ఆ డబ్బులు వద్ద మా నంసం జరిపించండి బాబు. నా కూతురు జీవితం పోయింది. ఇప్పుడు ఒంటిమే బట్టలు కూడా చిరిగిపోయినాయి ఆ ముళ్ళు కంచెల్లోని. అక్కడి నుంచి పరిగెట్టాము, గంటేడు పరిగెట్టాము. కోళ్ళు, పశువులు, ఆవులు, మేకలు ఏవి ఇప్పుడు ప్రజెంట్ ఊర్లో ఉన్నా సరే జనాభా మొత్తం ఊర్లో ఇంచుమించు ఒక 20,000 మంది ఉంటారు. ఆ 20,000 మంది మళ్ళీ వచ్చి ఇప్పుడు వాతావరణం ఉన్నా సరే వచ్చి బతకలా. ఒక నీళ్ళు కూడా కలుషితం అయిపోయింది. కంపెనీ ఏ విధంగా ఇచ్చింది. చుట్టాలు ఇంటికి వెళ్తే చుట్టాలు కరోనా ఉంది బాబు రాకండి, దయచేసి చేతి మొక్కటి మీరు కష్టాలు ఉన్నారు కాదన్నట్లు, కానీ దండం పెడతాం. మా కుటుంబం కూడా మేము భద్రంగా చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. అందుకని మీరు దయచేసి మా దగ్గర రాకండి చెప్పి వాళ్ళు కూడా మొక్క మీద ఏం చేసుకుంటాం. ఆ డబ్బులు ప్రాణాలు తిరిగి తేగలవా? తేలం. మాకున్న డిమాండ్ అలా ఈ రోజు సాయంకాలం మేనేజ్మెంట్ ఇక్కడికి రావాలి, మాకు సమాధానం చెప్పాలి. మరుసటి రోజు కంపెనీ ముయ్యాలి. ఇదే మాకున్న ప్రత్యేక డిమాండ్. మాకు ప్రభుత్వం ఏమైనా నమ్ముకోలేదు. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఎక్కడ ప్రజలు ఎలాగో ఉండిపోయారు. కనీసం ఒక్కరు వచ్చి సరే ఏమైనా తిన్నారా ఎలాగుండారని పట్టించుకునే నాదులు లేడు ఈ రోజు వరకు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఓవైపు ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు అదుపులోకి తీసుకోగా వెంకటాపురం గ్రామానికి చెందిన గ్రామస్తులు భారీగా పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసు అధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఈ రోజు కంపెనీ వాటర్ ప్లాంట్ కానీ ఎలాగొన్నారు ఏమని ఈ రోజు పట్టించుకోలేదండి. ఎంతైనా ఏ రాజకీయ నాయకుడైనా కంపెనీలోకి రావడం వెళ్ళిపోవడం ఊరు ఒక్కరు కూడా విజిట్ చేయలేదు. ఊర్లో కుర్రాలు వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటూ పక్కన వాళ్ళ ప్రాణాలు కాపాడడం వల్లే కొద్ది గొప్ప జనాలు బతికారు తప్ప లేకపోతే ఊర్లో ఒక్క మనిషి కూడా ఉండేవాడు కాదు. ఇంతమంది బయటకు వచ్చారు, హాస్పిటల్కి వెళ్ళారు. ఎలాగండి ఇంకా ఊర్లో కుర్రోళ్ళు ఈ కుర్రోళ్ళు లేకపోతే ఊరు ఉండదు. ఇంకా అలాంటి కుర్రోళ్ళకి కంపెనీ ఏ రకంగానూ ఉపయోగపడడం లేదు. కంపెనీ కుర్రోళ్ళకి కానీ ఊర్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడితే ఎందుకని కంపెనీ మరి ఊర్లోనే ఇళ్ళ మండపంలో పడుకుంటున్నారు. కుర్రోళ్ళందరూ వచ్చి ఇక్కడ లోకల్లో ఏమేమి జరుగుతుంది, ఎంత జరుగుతుందో, ఉండిపోయిన వాళ్ళు ఏంటి, లేని వాళ్ళు ఉన్నోళ్ళు బట్టలు అందరూ పట్టుకొని వెళ్తున్నాము. అలాంటిది ఎటువంటి ఇంత రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్ పే చేయలేదు. అలాంటిది మేనేజ్మెంట్ వచ్చి ఒక సమాధానం చెప్పలేదు. ఇప్పుడు వచ్చి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయలేదు. ఆ పరిస్థితుల్లో గ్యాస్ వచ్చి లీక్ అయిన పరిస్థితుల్లో చాలా మంది కుర్రోళ్ళమే మేము అందరం వెళ్ళి జనాలు బయటికి తీసుకొచ్చాం. అలాంటిది మాకు మెడికల్ క్యాంపులు అరేంజ్ చేయలేదు. పోనీ మాకు అనవసరం, ఉన్న వాళ్ళకైనా అరేంజ్ చేయాలి కదా. తల్లి పిల్లలు కలిపి రాత్రి 3 గంటలకు లెగిసి పరిగెట్టాల్సింది మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా మేనేజ్మెంట్ కి? ఈ పరిశ్రమ చుట్టూ ఉన్న 5 గ్రామాల ప్రజలెవరూ ఇళ్లకు వెళ్లడం లేదు. వీరంతా ఆరు బయట రహదారుల వెంట శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. దాదాపు 1,00,000 మంది ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వలేకపోతున్నాయి. భయం మాత్రమే విశాఖవాసుల్లో నిండిపోయింది. గాలిలో నిండిన భయం ఇప్పుడు వారి శ్వాసలోనూ పూర్తిగా అలుముకొనిపోయింది. ఎల్జీ పాలిమర్స్లో స్టైరిన్ గ్యాస్ లీకేజీ ప్రమాదం విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చింది. భోపాల్ గ్యాస్ తరహాలోనే నిద్రలో ఉండగా గ్యాస్ లీక్ అయి 12 మంది ప్రాణాల్ని తీసింది. వందల మంది ఊపిరి తీసుకునేందుకు పరుగులు తీసేలా చేసింది. ఆసుపత్రుల పాల్చేసింది. స్థానికుల బ్రతుకును ఛిద్రం చేసి ఆ ప్రాంతంలో నివసించగలమా అన్న సందేహాలను రేకెత్తించింది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹1 కోటి, గ్యాస్ కారణంగా ఇబ్బందులకు గురై చికిత్స పొందుతున్న వారికి 10 లక్షల పరిహారం ప్రకటించింది. అయితే స్థానిక ప్రజల ఆరోగ్యం, భవిష్యత్ తరాల భద్రత, పర్యావరణానికి జరిగిన నష్టానికి ప్రభుత్వం, సదరు సంస్థ చెల్లించే మొత్తాలు ఏ మూలకన్నది ఇప్పుడు ప్రశ్న. నిబంధనలు పట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీలు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన తీవ్రమైన పారిశ్రామిక ప్రమాదం. స్థానిక ప్రజల జీవితాన్ని ఒక్కసారిగా కకావికలం చేసింది. భోపాల్ తరహాలోనే నిద్రలో ఉండగా లీకైన ఈ గ్యాస్ 12 మంది ఉసురు తీసింది. వందల మందిని ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెట్టింది. ఊపిరి తీసుకునేందుకు పరుగులు పెట్టేలా చేసింది.
స్థానిక ప్రజల జీవనంతో పశుపక్షాదులు పర్యావరణ పరంగానూ ఈ ప్రమాదం తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం వరకు ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించింది. ఆరోగ్యపరంగా చికిత్సలు పొందుతున్న వారికి 10 లక్షలు, 1,25,000 చొప్పున ప్రభుత్వం పరిహారమిస్తామని స్పష్టం చేసింది. అలాగే ప్రభావిత ప్రాంతాల్లోని వారందరికీ 10,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మనిషి ఆరోగ్యపరంగా, పర్యావరణ పరంగా జరిగిన నష్టంతో పోలిస్తే ఈ పరిహారం ఏపాటిదని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కారణం, చట్టపరంగా ఇంతకు 10 మేర పరిహారం బాధితులకు ఇవ్వాల్సి ఉంటుంది. విదేశాల్లో ఈ తరహా ప్రమాదాలు జరిగితే స్థానిక ప్రజలతో పాటు పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు కూడా సదరు కంపెనీలు భారీ స్థాయిలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా పారిశ్రామిక ప్రమాదాలప్పుడు వ్యక్తులు చనిపోతే ఆ వ్యక్తి సంపాదనా శక్తిని బట్టి కూడా పరిహారం చెల్లింపు ఉంటుంది. ఎంతకాలం ఆర్జించగలడన్న దానిపై విలువ నిర్ధారిస్తారు. మృతుడి వయస్సు లెక్కించి భవిష్యత్తులో సంపాదించగలిగిన మొత్తం అంచనా వేసి లవ్ అండ్ ఎఫెక్షన్ పేరిట మరికొంత జోడించి పరిహారంగా చెల్లించడం ఓ తరహా విధానం. ఇది వ్యక్తిగత పరిహార చెల్లింపు. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా భోపాల్ గ్యాస్ దుర్ఘటనను ప్రతిచోటా ఉదహరిస్తారు. 1984లో ప్రమాదం జరిగితే ఇప్పటికీ పరిహారంపై న్యాయ పోరాటం జరుగుతూనే ఉంది. పర్యావరణ పరంగా విషపూరిత వ్యర్థాల తొలగింపు ఇప్పటికీ పూర్తి కాలేదు. భోపాల్లోని 2-3 తరాలు యూనియన్ కార్బైడ్ పరిశ్రమ విషవాయువు కారణంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అమెరికాలో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అనే అంశంపై కీలకంగా దృష్టి సారిస్తారు. ఈపీ ప్రకారం మనిషి విలువ $10 మిలియన్ అంచనా వేశారు. భారత్లో మాత్రం అలాంటి ప్రామాణిక అంశం ఏదీ లేకపోవడంతో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ఇష్టాయిష్టాలపై ఆధారపడి పరిహారం చెల్లింపు ఉంటోంది. వాస్తవానికి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ మనిషిలోని నరాలు, మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణుల అభిప్రాయం. అయితే ఇది దీర్ఘకాలం ప్రభావం చూపుతుందా లేదా అన్న అంశం తేలాల్సి ఉంది. దీర్ఘకాలం దీని ప్రభావం మనిషి ఆరోగ్యంపై ఉండేట్టయితే ఈ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రత్యేకంగా వైద్యానికి సంబంధించిన అంశాలపై బీమా కల్పించాల్సిందే. సంవత్సరానికి ఉన్న ఆదాయం, ఎంతమంది డిపెండెంట్స్, ఆ డిపెండెంట్స్ ఎటువంటి వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక లెక్క ఉంటుంది, మళ్ళీ అట్లాగే పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు పేరెంట్స్కి ఒక లెక్క ఉంటుంది. అన్మ్యారీడ్ సిస్టర్ డిపెండెంట్ ఉన్నట్టయితే ఒక లెక్క ఉంటుంది. ఎర్నింగ్ కెపాసిటీ ఎంత, ఫ్యూచర్ ఎర్నింగ్స్, ఏదో సర్టన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సుప్రీంకోర్టు ఆల్రెడీ కొన్ని కేసెస్లో చెప్పింది. లైక్ టోటల్ ఇన్కమ్కి 40%, 16 to 18 years పెట్టుకోండి. ప్లస్ డిపెండెంట్స్ కనుక ఉన్నట్టయితే ఇంకో 40%. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, లాస్ ఆఫ్ కన్సార్షియం ఇవన్నీ డిక్లేర్ చేసి పెట్టారండి. ఈ ఘటనలో పర్యావరణం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశుపక్షాదులతో పాటు ఫ్యాక్టరీకి కనీసం 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పర్యావరణం, మొక్కలపై కూడా ఈ వాయువు ప్రభావం చూపింది. ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ప్రారంభం కాగానే స్టైరీన్ వాయువు గాలిలోని ఆక్సిజన్తో రసాయన చర్య జరిపి క్రమంగా ఆక్సిజన్ శాతం తగ్గించేసింది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు శ్వాసపరంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి కలిగిన నష్టం, పరిసరాలు, పర్యావరణాన్ని వివిధ ప్రక్రియల ద్వారా శుభ్రపరచడం వంటి అంశాలను ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ తరహా ఘటనలు విదేశాల్లో జరిగితే కనీసం 1000 నుంచి 1500 కోట్ల రూపాయల మేర నష్టపరిహారం సదరు సంస్థ చెల్లించాల్సి వచ్చి ఉండేదని అంచనా. ఎల్జీ పాలిమర్స్ నుంచి విడుదలైన విషవాయువుల దుర్ఘటన పర్యవసానంగా మనుషుల ప్రాణాలతో పాటు పశువులు, జంతువులు, పక్షుల ప్రాణాలకు, పంటలకు జరిగిన నష్టం, ప్రజారోగ్యానికి, నీరు, గాలి, భూమితో పాటు పర్యావరణానికి జరిగిన నష్టాన్ని లెక్క తేల్చడానికి 5 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిందంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. చట్టాలు నేను అనుకోవటం అయితే సరిపడవు. ఇప్పుడు ఎన్వైర్న్మెంటల్ యాక్ట్ దగ్గర నుంచి వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఒకవేళ కనుక చట్టం లేకపోయినా, డైరెక్ట్గా లేకపోయినా కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్ లా ఆఫ్ ద ల్యాండ్. మొత్తం కాస్ట్ ఆఫ్ క్లీనప్ అంతా కూడా చేయాల్సిందే. వాళ్ళు డిలే చేసినప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ మనకి యూనియన్ కార్బైడ్లో చెప్పింది, ట్రస్ట్ ఫండ్ ఒకటి పెట్టండి, మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టండి, కంటిన్యూస్ మానిటరింగ్ అనేది చేయండి అని చెప్పి.
అమెరికా తరహాలో క్లాస్ యాక్షన్ లిటిగేషన్ విధానం తరహాలోనే దేశంలో జరిగే పారిశ్రామిక ప్రమాదాలప్పుడు ప్రభుత్వాలు అనుసరించాల్సిందని సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన మార్గదర్శకాలనిచ్చింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాలను పరిహారం చెల్లింపులోనూ మార్పులు చేయాల్సిందని తేల్చి చెప్పింది. ఇలాంటి అంశాల్లో భారత రాజ్యాంగంలోని 226, 32 అధికరణలు కూడా విశాలమైన ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకోవాలనే చెబుతున్నాయి. యాజమాన్యం కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యమే విశాఖలో పెను ప్రమాదానికి కారణమైందంటున్నారు జేఎన్టీయూ సంచాలకులు ఆచార్య లక్ష్మణరావు. ఈ ప్రమాదంలోంచి అన్ని పరిశ్రమలు పాఠాలు నేర్చుకోవాలని, పరిశ్రమలను పర్యవేక్షించాల్సిన కాలుష్య నియంత్రణ మండలికి ఇది మేలుకొలపని అన్నారు. లాక్డౌన్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని సంస్థ ప్రతినిధులు చెప్పడం సరికాదని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల జీవనాలను ప్రభావితం చేసే పరిశ్రమలు, కర్మాగారాలకు లక్ష్మణరావు కీలక సూచనలు చేశారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ విషాదం, ప్రమాదం, పర్యవసానాలపై ఆయన అనేక అంశాలు ఈటీవీతో పంచుకున్నారు. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషపూరితమైన వాయువు లీక్ అయి 12 మంది మృతి చెందారు. చాలామంది అస్వస్థత పాలయ్యారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, ఆ విషవాయు ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి జేఎన్టీయూ సంచాలకులు ఆచార్య లక్ష్మణరావు గారు మనతో ఉన్నారు. ఆయన నాడు మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం. సార్, ప్రస్తుతం కరోనా ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే వైరస్ భయపెడుతుంది. దాన్ని మించి ఈ విషవాయు ప్రభావం విశాఖపట్నంలో కనిపించింది. ఈ ప్రమాదానికి కారణం ఏమంటారు? ఇది టోటల్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఫెయిల్యూర్ జరిగిందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఫిజికల్గా ఈ వాయువు జనరేట్ అయినప్పుడు దాని యొక్క డిసిపేషన్ లెవెల్స్ అనేవి ట్రాక్ చేసుకోలేకపోయారు. తర్వాత అది ప్రవాహం అయ్యే సమయంలో కొన్ని కెమికల్ రియాక్టివ్ వలన అది ఇట్ హ్యాస్ గివెన్ ఏ ఇంపాక్ట్. అంటే కెమికల్ రియాక్టివ్నెస్, ఫిజికల్ రియాక్టివ్నెస్, తర్వాత మూడోది బయలాజికల్ రియాక్టివ్నెస్ వచ్చింది. అంటే అది ఎప్పుడైతే వృక్షాలకు కానీ, మనుషులకు కానీ, జంతువులకు కానీ టచ్ అయినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ బట్టి దాని యొక్క ఇంటెన్సిటీ ఇంపాక్ట్ కలిగింది. దానివల్ల ఇది ఇన్సిడెంట్ జరిగిందండి. సరే సార్, ఇప్పుడు ఈ యొక్క పరిశ్రమతోనే ముగిసిపోయే ప్రమాదం కాదు ఇది. ఆ విశాఖపట్నంలో చుట్టుపక్కల చాలా పరిశ్రమలు ఉన్నాయి. అంటే ఆ పరిశ్రమలకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇది కనుక సరిగ్గా మిటిగేట్ చేసుకోకపోతే, అంటే ప్లానింగ్ పరమైన అంశాలను కరెక్ట్గా తీసుకోకపోతే ఇన్సిడెంట్ రికరింగ్ అవుతాయి. విశాఖపట్నంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ వచ్చిన విండ్ బ్లో అనేది ఒక స్టాటిక్గా ఉండిపోయే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒకవైపు ఏమో సముద్రము, 3 వైపులా హిలక్స్ ఉండడం వలన ఏదైతే గాలి వస్తుందో గాలి యొక్క డైరెక్షనల్ మొబిలిటీ అనేది డిఫరెన్షియల్గా ఉంది. సో ఎన్విరాన్మెంట్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. దానికి కొన్ని టెక్నికల్గా కొన్ని అనలిటిక్స్ ఉన్నాయండి. ఆ అనలిటిక్స్ని కనుక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ అనేది ఉంటుంది. ప్రస్తుతము ఎల్జీ పాలిమర్స్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. అక్కడ ఉన్న ప్రమాదం ఏమీ లేదని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. ఇది ఏ మేరకు నమ్మొచ్చా ప్రజల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా? అంటే దీనికి యాక్చువల్గా సైంటిఫిక్ అనలిటిక్స్ చేసుకోవాలి. వాళ్ళు సైంటిఫిక్ అనాలిసిస్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని మనం యాజిటీస్గా నమ్మడానికి లేదు. అంటే వాళ్ళ ఏ కెమికల్స్ వాడుతున్నారు, దాని యొక్క రియాక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ఎఫినిటీ ఎలా ఉంది, తర్వాత జనరేటింగ్ ఎఫినిటీ ఎలా ఉంది, దాని యొక్క రియాక్టివ్నెస్ ఎలా వస్తుంది, దాని యొక్క జనరేషన్ కెపాసిటీ ఎలా ఉంది, రియాక్టివ్ మొబిలిటీ ఎలా ఉంది. తర్వాత మూడోది రెసిప్రొకేటివ్. అంటే రెసిప్రొకేటివ్ ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ కానీ, చెట్లు కానీ, జంతువులు కానీ రెసిప్రొకేట్ అవుతున్నాయి దీనికి. ఆ రెసిప్రొకేట్ అయ్యేదాన్ని మనం బేస్ పెట్టుకోవాలి. ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఫిజికల్ సంబంధించిన ఒక ఆబ్జెక్టివ్, కెమికల్ సంబంధించిన రియాక్టివ్ ఆబ్జెక్టివ్స్, ఈ యొక్క వృక్ష, జంతు, మనిషి, హాస్పిటల్ సైడ్, మెడికల్ సైడ్, వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చిన రియాక్టివ్ డెలివరబుల్స్ని బేస్ పెట్టుకొని, అంటే డాక్టర్ దగ్గర నుంచి, తర్వాత ఈ యొక్క జెనెటిక్ సంబంధించిన విషయాల దగ్గర నుంచి, తర్వాత ఈ బయలాజికల్ సంబంధించి, జియోలాజికల్ సంబంధించిన రిజల్ట్స్ని బేస్ పెట్టుకొని దానికి ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కన్సిడర్ చేయాలండి. ఇంజనీరింగ్ సొల్యూషన్ కన్సిడరేషన్లో మీకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ, కంప్యూటర్ విజన్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్స్, సెన్సార్స్ కానీ, దానికి సంబంధించిన పవర్ సప్లైస్ కానీ, దానికి సంబంధించిన మెకానికల్ ఫ్యాబ్రికేటర్స్ కానీ, దానికి సంబంధించిన సివిల్ సైడ్ ఉన్న టాపోగ్రఫిక్ టెరైన్, వీటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ దాన్ని అనలైజ్ చేయాలి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రమాదానికి స్టైరిన్ విషవాయువు కారణం. అయితే ప్రస్తుతం ఆ స్టైరిన్ విషవాయువు వెలువడిన తర్వాత విశాఖలో కొన్ని నివారణ చర్యలు చేపట్టారు. ఆ నివారణ చర్యలు సరిపోతాయా?
దీర్ఘకాలికంగా వాళ్ళపైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఈ రెసిప్రికేటివ్ ఇంపాక్ట్స్ చాలా ఉన్నాయి. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ సైడ్ కానీ, సైకలాజికల్ ఇంపాక్ట్ కానీ, ఫిజికల్ అబ్స్ట్రక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక రకమైన డిజాస్టర్ అండి. అంటే ఫిజికల్గా, సైకలాజికల్గా మనిషిని కుంగదీసే వ్యవహారం ఇది. దీన్ని చిన్నగా చూడడానికి లేదు. అక్కడ ఒక 1000 మంది కనుక ఇంపాక్ట్ పడి ఉంటే ఆ 1000 మందికి దానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, రిలేషన్స్ వాళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అదొక రకమైన సైకలాజికల్ డిస్ట్రెస్లోకి వెళ్తారు వీళ్ళు, అండ్ లైఫ్ టైం వాళ్ళు అనుభవిస్తుంటారు. ఇది నా ఒపీనియన్ ప్రకారం అయితే దిస్ ఏ ఇంపాక్ట్ నియర్ టు 2,000 to 3,000 crores అండి. అయితే వాళ్ళు ప్రస్తుతం అంటే ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన ప్రతినిధులు మాట్లాడుతూ లాక్డౌనే మాకు శాపమైంది, లాక్డౌన్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. అంటే అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం అనొచ్చా? లాక్డౌన్కి ప్రమాదానికి సంబంధం ఏంటి? అది టూ ప్రిమిటివ్ అండ్ నారో స్టేట్మెంట్ అండి అది. ఎందుకంటే అంత ఇండస్ట్రీ, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, డిజైనింగ్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని అజంప్షన్స్ ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. వీటన్నిటిని బేస్ పెట్టుకుని వాళ్ళ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు లాక్డౌన్ తర్వాత ఈ విధంగా ఒక ఫిజికల్గా తుప్పుపడితే ఏ విధంగా ఉంటుంది, ఆక్సిజన్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది, అయితే ఈ యొక్క కెమికల్ యొక్క రియాక్షన్ ఓపెన్ టు స్కై అయితే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఓపెన్ టు విండ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు ఖచ్చితంగా అది నైతిక బాధ్యతగా వాళ్ళు అనలైజ్ చేయాలి. అంటే బిజినెస్ మోడ్లో క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ చేసుకుంటూ బిజినెస్ ప్రమోట్ చేయడం కాదు. మన ఈస్ టచింగ్ అపాన్ ద హ్యూమన్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ బీయింగ్స్, దే షుడ్ సీ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. స్టైరిన్ లాంటి ప్రమాదకర వాయువులు ఉపయోగించే మిగతా పరిశ్రమలు ఏవి ఉంటాయి? ప్రభుత్వం వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సార్? అంటే బేసిక్గా వీళ్ళు ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై చేసుకోవాలా, దాని టెక్నాలజీ వాడుతూ ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేయాలా, ఎక్కడ బ్లో చేయాలా, ఎక్కడ సక్ చేయాలా, వీటన్నిటిని ఒక ప్లానింగ్గా చేసుకుంటే ఈ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ అన్ని ఇండస్ట్రీస్ కూడా ఈ రోజున ఇండిపెండెంట్ మానిటరింగ్ వ్యవస్థ కావాలా. వాళ్ళు వాడుతున్న క్వాలిటీ ఏందో వాళ్ళకి తెలుసు. అండ్ ఇండస్ట్రీ షుడ్ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వెన్ దిస్ సార్ట్ ఆఫ్ నెగిటివిటీస్ ఆర్ కమింగ్ అప్. ప్రస్తుతం ఈ విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించి పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం ఒకటంటుంటే మరికొంతమంది ఏమో కాలుష్య నియంత్రణ మండలి కూడా సరిగా పట్టించుకోకపోవడం కారణం అని చెప్పి చెప్తున్నారు. ఈ పీసీబీ పాత్ర ఏంటి సార్ ఈ పరిశ్రమ నిర్వహణ? యాక్చువల్గా ఇక్కడ ఓనర్షిప్ తీసుకోకపోవడం బేసిక్ ప్రాబ్లం అండి. ఇప్పుడు గవర్నమెంట్లో పనిచేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇప్పుడు చైర్మన్లు ఉంటారు, మెంబర్స్ ఉంటారు. ఆ పోస్టులు రావడానికి వాళ్ళు పడిన అవస్థలు కానీ ఇష్టాలు కానీ చాలా దారుణంగా ఉంటాయి. అంత పొజిషన్ తీసుకున్న తర్వాత వాట్ ఈస్ దర్ రెస్పాన్స్ ఆన్ దట్, వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ దే హ్యావ్ ఆన్ ద పొల్యూషన్ జనరేటింగ్ ఇష్యూస్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫెక్టింగ్ ద పీపుల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షుడ్ అబ్జెక్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో తరచూ అక్కడ ఇక్కడ ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే మీరు కొన్ని సూచనలు చేశారు. ఇంకా పూర్తిగా అసలు ప్రమాదాలు పూర్తిగా నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే వీటిని అధిగమించవచ్చు? బేసిక్గా ఇప్పుడు ఈ డీకాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది నేను ఎగనెస్ట్ అండి దానికి. అది ఎందుకంటే ఎకనమిక్ బేస్ మెకానిజం అనే దాని ప్రకారము ఎక్కడైతే ఇండస్ట్రీ ఓపెన్ అవుద్దో అక్కడికి మొబిలిటీ అనేది వచ్చుద్ది, సోషల్ మొబిలిటీ అనేది వస్తుంది. అంటే టౌన్షిప్స్ వస్తాయి, రెసిడెన్షియల్ కాలనీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. కాకపోతే ఇండస్ట్రీ యొక్క రియాక్టివ్నెస్ ఏ విధంగా ఉందనే దాన్ని ఖచ్చితంగా స్టడీ చేయాలి. పీపుల్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ మనం ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు డిఫైన్డ్ కెమికల్స్ ఉన్నాయి, డిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీ నో వాట్ ఈస్ ద రియాక్టివ్ కెపాసిటీ అండ్ హౌ ఇట్ ఈస్ యాడ్ ఆన్ లైక్ ఏ క్యాటలిస్ట్ బై విండ్ కానీ, హీట్ కానీ, వెట్నెస్ కానీ, లేకపోతే హ్యూమిడిటీ కానీ తెలిసినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ, స్ప్రెడ్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందని డెవలప్ చేయాలని. చేసిన తర్వాత అక్కడ దగ్గరున్న ప్రజలకి ప్రికాషన్స్ ఏమేమి ఇవ్వాలా. ఈ వేస్టేజెస్ ఆఫ్ లిక్విడ్ కానీ, గ్యాస్ కానీ దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ అండి. సక్ చేసి దాన్ని మనము రిఫ్రిజిరేటరీ మోడ్లోకి తీసుకెళ్ళడమా, లేకపోతే హీట్ బ్లోలోకి తీసుకెళ్ళడమా, లేకపోతే ఫిల్టర్ చేసి వదిలేయడమా, ఇటువంటి మెజర్స్ అనేది విత్ ఇన్ ద ఇండస్ట్రీ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అన్నా కానీ ఆన్ ద గ్రౌండ్, బిలో ద గ్రౌండ్, వాట్ ఈస్ ద యాక్టివిటీ టేకింగ్ ప్లేస్ బై దట్ ఇండస్ట్రీ షుడ్ బి ట్రాక్డ్. అదే సార్, ప్రమాదాలు జరిగిన తర్వాతనే స్పందిస్తున్నాయి, జరగకముందే ఇలా చాలా నిర్దేశకాలు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఎలాంటి చర్య తీసుకోవాలి, ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆడిట్ ఉంటుంది, మాక్ డ్రిల్స్ ఉంటాయి. ఇవన్నీ అన్ని పరిశ్రమలన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నాయి. ఒకవేళ నిర్వహించకుంటే వాటిని మానిటరింగ్ చేయాల్సిన యంత్రాంగాలు ఏమేమి ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ పనిచేస్తున్నాయి లేదా? ఖచ్చితంగా అండి. దానికి అదే సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థ కావాలా. దీనికి ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను, ఒక ఇంజనీర్ను పెట్టడం అని కాదు. దీనికి ఖచ్చితంగా సైంటిఫిక్ అడ్వైజర్ కావాలా.
ఆ సైంటిఫిక్ అడ్వైజర్ అన్ని రకాల ఫీల్డ్స్ని కలుపుకొని పోయే విధంగా ఉండాలి. అంటే ఈ బయాలజీ, జియాలజీ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు ఈ రోజున అడ్వాన్స్ టెక్నాలజీస్లో మనము ఒక డేటాని ట్రైన్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే ఐడియలిస్టిక్ వాల్యూ ఇంతే ఉండాలి, HC 0.001 ఉండాలనుకోండి, 0.003 ఉంటే ఏమవుద్ది? సో ట్రైన్ చేస్తాం ఒక డేటాని, చేసి అది క్రాస్ అవ్వగానే ఇట్ విల్ ఐదర్ బ్లో ఆర్ సక్ ఆర్ గివ్ ద అలారం. ఈ 3 కావాలండి. దీస్ షుడ్ బి కమ్యూనికేటెడ్ టు ద సెంట్రల్ మానిటరింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ కంపెనీస్, ఇండస్ట్రీ యూనిట్ ఆర్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్ టు ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ అండి. అండ్ అక్కడ నివసించే ప్రజలు భయపడాల్సిన పరిస్థితికి వస్తుంది అంటే వీళ్ళు ఫెయిల్ అయినట్లు లెక్క, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫెయిల్ అయినట్లు లెక్క. ఏదో లాలా రాసినట్టుగా మేము చేసాము లేదా కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నట్టు రాసాము అంటే కాదు. ఇది ఖచ్చితంగా లోకల్ కండిషన్స్కి, లోకల్ ఎన్విరాన్మెంట్కి, లోకల్ యాక్టివిటీకి ఏం చేయాలి. ఎందుకంటే వైజాగ్ ఈజ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ సెన్సిటివ్ ఏరియా ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు పారిశ్రామిక వాడలో ఉండే పరిశ్రమలన్నీ కూడా చాలా రహస్యంగా లోపల ఏం జరుగుతుంటే వాళ్ళ కార్యకలాపాలు ఏవి బయటికి చెప్పవు, వాళ్ళు ఉపయోగించే రసాయనాలు ఏవి, వాయువులు ఏవి, అవి కూడా చెప్పవు. ప్రస్తుతము LG పాలిమర్స్లో అదే దానికి సంబంధించిన ఒక ప్రమాదంలో కూడా అదే వరదలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సంఘటన ఎలా చూడాలంటారు? అంటే పారిశ్రామిక వాడలో ఉన్న పరిశ్రమలపైన మానిటరింగ్ ఇంకా పెరగాల్సి ఉంటుందా? వాటిపైన పూర్తిగా పర్యవేక్షణ ఎలా కొనసాగించాలి? బేసిక్గా ఇక్కడ ఎలా ఉందంటే అండి, ప్రతి కంపెనీకి ఒక బోర్డు పెడతారు. బోర్డు పెట్టి దాని యొక్క మెటీరియల్ ఎలా ఉందని, ఇప్పుడు రీసెంట్గా దాన్ని రిపేర్ చేసామని పెడతారు. ఇవన్నీ స్టాటిక్ ఫీచర్స్. కానీ డైనమిక్గా జరుగుతుంది ఏంటి, మీరు 10 ఏళ్ళు అయినా కానీ ఆ బోర్డు అలాగే ఉంటుంది, దాని మీద నెంబర్స్ మారుతుంటాయి అంతే, విజిట్ చేసిన నెంబర్స్ మారుతాయి. దీనికి ఏంటంటే ఒక ఇమేజ్ ప్రాసెసింగ్ సిస్టము, అంటే జరుగుతున్న యాక్టివిటీ మొత్తాన్ని ట్రాక్ చేసే ఒక కెమెరా బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకోవాలండి. దాన్ని ప్రాసెసింగ్ చేసుకుంటూ డేటా ఆ ఓనర్కి తెలియాలా, ఇండస్ట్రీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తెలియాలా. అంటే లోపల జరుగుతున్న యాక్టివిటీని మానిటరింగ్ వ్యవస్థ కంపల్సరీగా చేయాలి. తర్వాత దాంట్లో ఉన్న ఈ హార్డ్వేర్ కానీ లేకపోతే ఈ యొక్క కెమికల్ రియాక్టివ్ మెటీరియల్స్ కానీ లిక్విడ్స్ కానీ దాన్ని కనీసం ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్కాన్ చేయాలి. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఈ యొక్క రెగ్యులర్ మానిటరింగ్ వ్యవస్థని చేసుకోవాలా. ఇట్ షుడ్ బి మోర్ సైంటిఫిక్ అండి. ఎందుకంటే ఈ రోజున మనము సోషల్ డిజాస్టర్ని, ఎకనమిక్ డిజాస్టర్ని, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ని, ఈ సోషల్ డిస్టెన్స్ని, వీటన్నిటిని కలుపుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఏది కూడా నెగ్లెక్ట్ చేసినా కానీ దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. సో అన్నిటిని కలుపుకొని పోవాలి అంటే దెర్ షుడ్ బి మోర్ ట్రాన్స్పరెన్సీ. ఈ టైలర్ మేడ్ నిరంతర మానిటరింగ్ అనేది చేయగలిగితే ఇట్స్ గోయింగ్ టు బి బెస్ట్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రస్తుతం LG పాలిమర్స్ ఒక గుణపాఠం లాంటిదని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆచార్య లక్ష్మణరావు గారు చెప్తున్నారు. అంతేకాకుండా పరిశ్రమలు కేవలం వ్యాపారాత్మక ధోరణితో కాకుండా పూర్తి ప్రమాణాలు పాటించి ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూడా వాళ్ళు పనిచేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడొచ్చని చెప్తున్నారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.